Hi students, this is Rakesh from Express Visa. Today we are going to discuss about two major European countries which are giving a good education system and the settlement options for the students and along with their dependents. ఇప్పుడు ఒకవేళ మీ వైఫ్ తో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, డిపెండెంట్ వీసా కోసం చాలా ప్రాబ్లం అవుతుంది అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విచ్ యూ నీడెడ్ టు ప్రాసెస్ ఫర్ అబ్రాడ్. నేను మాట్లాడే కంట్రీస్ వచ్చేసి ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. These are the two European countries which are giving a good education for the students. ఎందుకు అంటే ఈ కంట్రీస్ లో ఏంటంటే యంగ్ అంటే ఒక జనరేషన్ దాటిన తర్వాత అందులో ఎంతమంది ఆఫ్టర్ 60 వాళ్ళు ఉన్నారు, బిలో 60 వాళ్ళు ఉన్నారు అండ్ యంగ్ జనరేషన్ ఉన్నారు అనేది ఒక స్టాటిస్టిక్స్ చూస్తారనమాట. ఇలా చూసుకుంటే ఈ టూ కంట్రీస్లో యంగ్ జనరేషన్ అనేది చాలా తక్కువ ఉంది. టు ఇంప్రూవ్ ద యంగ్ జనరేషన్ అండ్ ద స్కిల్ సెట్, అంటే ఇప్పుడు ఒక కంట్రీ గ్రో అవ్వాలంటే యంగ్ జనరేషన్ ఎంత అవసరమో ప్రతి కంట్రీకి ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో టు ఇంప్రూవ్ దట్ దే హ్యావ్ కమ్ అప్ విత్ అ న్యూ స్కిల్డ్ లేబర్ అండ్ స్కిల్డ్ అసెస్మెంట్ ప్రొఫైల్స్. ఇక్కడ ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా సరే ఈ పర్టిక్యులర్ కంట్రీస్లో మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళకి స్కిల్డ్ జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఈజీ అంటే ఏదో మీకు రెడ్ కార్పెట్ వేసి రావడం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది పాలసీస్ అండ్ లెర్న్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంట్రీస్. ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్ ఈ టూ కంట్రీస్లో ఏంటంటే చాలా మేజర్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ వాసా, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగన్ అండ్ ఆర్ఎస్ యూనివర్సిటీ. ఓన్లీ ఒక శాంపుల్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను మీకు. ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందాలి అనుకున్నా కానీ, అడ్మిషన్ క్రైటీరియా మీట్ అవ్వాలనుకున్నా కానీ ఇట్స్ నాట్ సో ఈజీ. సో యూ హ్యావ్ టు అండర్గో విత్ అన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు ఆ మొత్తం ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకవేళ మీకు ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద ఈ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత దెన్ వీ విల్ కీప్ ఆన్ డిస్కసింగ్ అబౌట్ ది యూనివర్సిటీస్ అండ్ పాలసీస్. సో కమింగ్ బ్యాక్ టు ది ప్రాసెస్ ఫర్ ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్, ఇక్కడ చదువుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా కంట్రీ నుంచి మీకు వచ్చే బెనిఫిట్స్ లైక్ హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కానివ్వండి చాలా ఉంటుంది. సెటిల్మెంట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత దే టేక్ కేర్ ఆఫ్ ది పీపుల్ హూ వాంట్ టు గెట్ సెటిల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కంట్రీ. సో ఇందులో వచ్చేసి ఆక్యుపేషన్ లిస్ట్ అనేది స్కేర్సిటీ లైక్ ఒక రిక్వైర్మెంట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ స్కిల్డ్ అసెస్మెంట్ లిస్ట్. ఇందులో ఐటీ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్స్, యూఎక్స్ డెవలపర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎడ్టెక్ కంపెనీస్ ఇలాంటి వాళ్ళ దాంట్లో చాలా ఓపెనింగ్స్ పడుతున్నాయి అనమాట. ఈ ఓపెనింగ్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే మాస్టర్స్తో వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్స్. ఇందులో వచ్చేసి స్టూడెంట్స్ ఒకవేళ మ్యారీడ్ స్టూడెంట్స్ ఉన్నారు, డిపెండెన్స్ని కూడా క్యారీ చేయాలనుకుంటే ఈ టూ కంట్రీస్లో మీకు ఆ ఆపర్చునిటీ ఉంది. కొన్ని యూనివర్సిటీస్ ఇన్ ఫిన్లాండ్ వితౌట్ IELTS దే ఆర్ యాక్సెప్టింగ్ ఆన్ MOA బేస్. కానీ డెన్మార్క్లో ఖచ్చితంగా మీకు IELTS కావాల్సిందే, అడ్మిషన్కైనా సరే వీసాకైనా సరే. ఒక్కసారి కంట్రీలో ఎంటర్ అయిన తర్వాత యూ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఎలా ఉంటాయి, సర్వైవల్ రేట్ ఏంటి, అక్కడికి వచ్చిన తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీ ఏం దొరుకుతాయి అనేది కూడా మీకు ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫిన్లాండ్లో ఆన్ యావరేజ్గా మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 700 to 800 euros పర్ మంత్ అవుతుంది పర్ పర్సన్కి. డెన్మార్క్లో వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కోపెన్హాగన్లో ఆన్ యావరేజ్ ఒక 1300 to 1400 euros అవుతాయి. కానీ టెన్షన్ పడకండి, బికాస్ Denmark government is giving a student grant for every person who get a eligibility, which is almost like 900 euros per month. సో ఈ అడ్వాంటేజ్ వల్ల మీకు అది 900 euros పోతే మీకు ఒక 500 or 600 euros మీకు ఖర్చు అవుతాయి. బట్ యూ క్యాన్ వర్క్ పార్ట్ టైమ్ అండ్ యూ క్యాన్ డూ అ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో వెన్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ దీస్ కంట్రీస్. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ వల్ల అడ్వాంటేజ్ అంటే సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేది చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటారు అనమాట. ఈ సెటిల్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఒక 4 to 5 years కంటిన్యూస్గా మీ కంట్రీలో ఉండి అక్కడ జాబ్ చేసి మీ ట్యాక్స్ కానీ ఏదైనా సరే కరెక్ట్ పాలసీస్ ఫాలో అయ్యారంటే PR ఆప్షన్స్ కూడా దొరుకుతుంటాయి. సో స్టూడెంట్స్, ఇఫ్ ఎనీబడి హూ ఇస్ లుకింగ్ టు గెట్ సెటిల్డ్ ఇన్ యూరోప్ యూనియన్ ఆర్ ఎ యూరోపియన్ నేషన్ విత్ అ ప్రాపర్ assessment and a proper evaluation, please contact Express Visa. Thank you.